ఒక్క చుక్క రక్తం, వందల రాక్షసులు. శివుడు ఎలా ఆపాడు ఈ యుద్ధాన్ని? కైలాసంలో శాంతి నెలకొని ఉంది. కాని అహంకారంతో అంధకుడు అక్కడికి దూసుకొచ్చాడు. పార్వతీదేవిని తన సొత్తుగా భావించి శివుడిని సవాలు చేశాడు. శివుడు ప్రశాంతంగా, అహంకారం నిన్ను నాశనం చేస్తుంది అని హెచ్చరించాడు. కాని అంధకుడు వినలేదు. వెంటనే భీకర యుద్ధం మొదలైంది. అంధకుడి రక్తం నేలపై పడగానే ప్రతి చుక్క నుండి కొత్త రాక్షసులు పుట్టడం మొదలైంది. యుద్ధం మరింత భయంకరంగా మారింది. దేవతలు కూడా భయంతో వణికిపోయారు. అప్పుడు శివుడు రుద్రరూపం ధరించాడు. తాండవం చేస్తూ తన త్రిశూలంతో అంధకుడిని గాయపరుస్తూ భైరవులు మరియు మాతృకలను సృష్టించాడు. వారు రక్తాన్ని త్రాగడంతో కొత్త రాక్షసులు పుట్టడం ఆగిపోయింది. చివరికి అంధకుడు బలహీనపడి తన తప్పును గ్రహించాడు. శివుని కాళ్ల వద్దపడి క్షమాపణ కోరాడు. శివుడు కరుణతో అతణ్ణి భక్తుడిగా మార్చాడు.